ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మాతా పరాశక్తి అనుగ్రహంతో, జగజ్జనని కటాక్షంతో, ఆదిశంకరాచార్యుల మహాకృపతో మనం ఈ రోజు సౌందర్యలహరి 4వ శ్లోకాన్ని ఆరాధించబోతున్నాం. మరి అమ్మవారి చరణాలు భక్తులకు ఆశ్రయం, ఆమె కటాక్షం జీవితానికి దివ్య దీపం, ఆమె స్మరణే మనసుకు శాంతి. భక్తి భావంతో, నమ్రతతో మన హృదయాన్ని పవిత్రం చేసుకుని ఈ దివ్య శ్లోకాన్ని మనం పఠిద్దాం. పాణిభ్యామభయవరదో దైవతగణః స్వమైకానైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి జవాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణ ఏవ నిపుణౌ. ఈ 4వ శ్లోకంలో ఆదిశంకరుడు అమ్మవారి పాదాల మహిమను అత్యంత భక్తిభావంతో వర్ణిస్తున్నారన్నమాట. అమ్మవారి పాదాలే భయాన్ని తొలగించేవి, అమ్మవారి పాదాలే వరాలను ప్రసాదించేవి, ఆమె చరణాలు శరణాగతులకు పరమ రక్షణ. ఇది కేవలం స్తోత్రం కాదు, ఇది భక్తి యొక్క పరాకాష్ట, శరణాగతి యొక్క సారాంశం. ఇప్పుడు ఈ శ్లోకానికి భావార్థాన్ని మనం ఆస్వాదిద్దామా? మరి సర్వలోకముల వారికి నీ దిక్కైన ఓ జగజ్జనని, లోకంలో ఎన్నో దేవతలున్నారు, వారి చేతుల్లో అభయముద్ర వరదముద్ర కనిపిస్తున్నాయి. భయపడకను ఒక చేయి, వరం ఇస్తానని మరొక చేయి. కానీ ఆ ముద్రలు చేతుల్లో కనిపించేవి మాత్రమే. అయితే జగజ్జనని తల్లి సంగతి ఏంటి? ఆమె చేతుల్లో ముద్రలు చూపించకపోయినా ఆమె చరణాలే అభయం, ఆమె పాదాలే వరప్రసాదం. త్వదన్య పాణిభ్యామభయ వరదః అంటే అమ్మవారిని తప్ప మిగతా దేవతలు చేతులతోనే అభయం వరం ఇస్తారు. స్వమైకా నావాసి ప్రకటిత వరాభీత్యభినయా అంటే తల్లి మాత్రం అలా చూపించదు. ఎందుకంటే చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తవ హి చరణ వేవ నిపుణౌ, అమ్మా నీ పాదాలే భయాన్ని తొలగించడంలో నిపుణాలు, నీ పాదాలే కోరికలను నెరవేర్చడంలో సమర్థాలు. నీ పాదాల దగ్గర శరణు పొందిన భక్తుడికి ప్రత్యేకంగా అభయం అడగాల్సిన అవసరం లేదమ్మా, వరం అడగాల్సిన అవసరం కూడా లేదు. భక్తుడు నీ పాదాల దగ్గర పడితే అతని భయం పోతుంది, అతని కోరికలు నెరవేరతాయి, అడిగిన దానికంటే ఎక్కువ అనుగ్రహం ప్రసాదమవుతుందన్నమాట. అతని జీవితం సముద్రం దాటిపోతుంది. ఇక్కడ ఆదిశంకరులు ఒక గొప్ప సత్యం చెబుతున్నారండి. చేతులు చూపించే అభయం కంటే చరణాలు ఇచ్చే ఆశ్రయం గొప్పదన్నమాట. చేతి వరం తాత్కాలికం కావచ్చు, కానీ పాదాశ్రయం శాశ్వతం. అందుకే శరణాగతి అంటే చేతిని పట్టుకోవడం కాదు, పాదాలను ఆశ్రయించడం. లోకాలందరికీ శరణ్యమైన ఓ తల్లి, నీ చరణాలే మాకు ఆధారం, నీ పాదాలే మా పరమ ఆశ్రయం. అమ్మా నీ చరణధూళి చాలు, జీవితం పవిత్రమైపోతుంది అని అర్థం అండి ఇక్కడ. అదండి ఈరోజు మన ఈ భావార్థం. మన జీవితం భయాలతో నిండిన సముద్రం అయితే కనుక అమ్మవారి పాదాలే మనకు పడవ. మన కోరికలు ఎన్నో ఉన్నా కూడా ఆమె చరణాలే వాటిని మించిన ఫలితాన్ని ఇస్తాయి. అందుకే అమ్మా నీ పాదాలనే నేను ఆశ్రయించాను తల్లి అని మనమందరము మనసారా చెప్పగలిగితే కనుక అది చాలండి. అదే మనందరికీ పరమ రక్షణ. శ్రీ మాతా కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.